నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. జూన్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు మురళీధర్ శర్మ గారు, ప్రముఖ ఆస్ట్రాలజర్, గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు. మహాదేవ శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి అయినా ద్వాదశ రాశుల వారు ఎవరైనా కూడా ఒక విషయాన్ని గమనించుకోండి. గ్రహచారము గోచారం అనేటువంటిది వేరు. హ్మ్. గ్రహచారంలో గ్రహాలు మారవు. గోచారంలో మాత్రమే గ్రహాలు అనేటువంటివి మారుతూ ఉంటవి. గురువు గారు సంవత్సరానికి ఒకసారి, అదేవిధంగా శని గ్రహము 2.5 సంవత్సరాలకు ఒకసారి, ఈ యొక్క బుధుడు 15 డేస్‌కి ఒకసారి, చంద్రుడు 2.5 డేస్‌కి ఒకసారి ఇలా ట్రావెల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మీరు పుట్టినటువంటి యొక్క ఇయర్ ఏదైతే ఉందో సమయానికి ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని లగ్నము, దాని తర్వాత ఒక 12 చక్రాస్ అనేటువంటివి ఏర్పడతాయి. అందులో ఉండేటువంటి గ్రహస్థితి, నడిచేటువంటి దశ, అంతర్దశలు, భుక్తిను ఆధారంగా చేసుకొని మీకు ఎలాంటి పరిస్థితి ఉంది అనేటువంటిది ఇది 100లో 99% మీకు సెట్ అవుతుంది. హ్మ్. మరి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, లేదా మాకు సమయం గుర్తులేదు, మరొకటి లేదు అని అనుకునేటువంటి వారికి ఈ గోచార రీత్యా చెప్పేటువంటివి మీకు ఒక 35-40% మాత్రమే సెట్ అవుతుంది ఓకే. అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు వెనకటి కాలంలో ఖచ్చితంగా కూడా ఫలానా సమయంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ జన్మించింది అంటే ఏం జన్మనామం వచ్చింది, ఏ అక్షరాల మీద పేరు పెట్టాలి, అవును. ఫలానా అక్షరాల మీద పేరు, అంతే. అలా ఆ విధంగానే పెట్టేటువంటి వారు. ఇప్పుడు ఆ విధంగా లేదు. ఇష్టం వచ్చినటువంటి పేర్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది. జన్మనామం వేరే ఉంది, వీరి యొక్క మన జన్మనామం వేరే ఉంటుంది, నామ నక్షత్రం వేరే ఉంటుంది. హ్మ్. విన్నారా? కనుక ఇప్పుడు ఉదాహరణకు వీరిది తుల హ్మ్. రాశి అనుకుందాము. మరి వీరి యొక్క పేరు మా అక్షరం మీద ఉంది అనుకుందాం. మనకు మా, మీ, మూమే అంటే సింహ రాశి రావడం జరుగుతుంది. మాకు ఆ నక్షత్రం కానీ, ఉత్తర కానీ ఇట్లా నక్షత్రాలు ఉన్నాయి. మరి వీరు జన్మించినటువంటి సమయానికి తులా లగ్నము ఉన్నట్టయితే, తుల రాశి ఉంది అనుకుందాము. మరి వీరి యొక్క పేరు రీత్యా సింహరాశి ఉంది. హ్మ్. మరి వీరి యొక్క సింహరాశి బాగా లేదు, తులారాశి బాగుంది అని చెప్పడం జరుగుతున్నది. మరి ఇప్పుడు వీరి సిచ్యువేషన్స్‌లో వీరికి ఒకవేళ బాగాలేని సిచ్యువేషన్ వచ్చినా తులారాశి వారికి బాగుంది, సింహరాశి వారికి బాలేదు. హ్మ్. ఉదాహరణకు మరి వీరు ఎక్కడికైనా వెళ్ళినా కూడా వీరి జన్మచార్ట్ చూస్తే తులారాశి బాగుంది బాబు అంటున్నారు. మరి వీరి పేరు వచ్చేసి మహేషో ఏదో ఉందనుకుందాం. సింహరాశి రీత్యా కూడా కొంత ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది అని అర్థం చేసుకోండి. విన్నారా? ఒక కేవలము మాది తులారాశి లేదా మాది ఫలానా కర్కాటక రాశి బాగుంది అంటే కుదరదు. డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో ఏర్పడేటువంటి లగ్నాన్ని బేస్ చేసుకోవాలి. దశలు, అంతర్దశలు చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మీ పేరు ప్రకారం ఏదైతే ఉందో, మీ నామ నక్షత్రం ఏదైతే ఉందో దానికి ఈ యొక్క జన్మ నక్షత్రము, ఈ యొక్క జన్మనామము సెట్ అయ్యిందా అనేటువంటిది మాత్రము చూసుకొని ముందుకు వెళ్ళండి. గురుగారు, ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. అవును. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందండి ఈ జూన్ మాసం అనేది? తప్పకుండా అమ్మా. ఒక జూన్ మాసం అని ఏముంది కానీ వీరికి పాపం 2022 ఆగస్టు నుండి బాలేదు. హ్మ్. కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో 2022 ఆగస్టు, సెప్టెంబర్ నుండి అస్సలు బాలేదు వీరికి. హ్మ్. ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము 11వ స్థానంలో అందరూ చెప్తూ ఉన్నారు. మే 1 తారీఖు ఈ యొక్క గురువు మారడం జరిగింది కనుక కర్కాటక రాశి వారికి అద్భుతం, రాజయోగం సూపర్‌గా ఉంది అని చెప్పి. ఎందుకంటే లాభస్థానం కనుక అది. మరి గత వీడియోలో కూడా చెప్పుకున్నాను నేను. గురువు, శని మనకు గురువును అదేవిధంగా గురు మౌఢ్యము చేత సూర్యుడు, గురువు కలిసి ఉండడం చేత గురువు తనకు సంబంధించినటువంటి రిజల్ట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. హ్మ్. గురు మౌఢ్యం అయిపోయింది. 28 మొన్న 29వ తారీఖుతోని కంప్లీట్ అయింది. ఓకే. ఇప్పుడు శుక్ర మౌఢ్యం ఉంది కనుక ఇక నుండి ఈ జూన్ నుండి కర్కాటక రాశి వారికి ఈ యొక్క గురుగ్రహము రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కర్కాటక రాశి మాది బాగుంది అంటున్నారు గురువుగారు. ఎక్కడికి వెళ్ళినా నేను జాబ్ ట్రైల్‌లో ఉన్నా, జాబ్ రావటం లేదు, మా ఉద్యోగం బిజినెస్ సరిగ్గా ముందుకు వెళ్ళటం లేదు హ్మ్. అనేటువంటి మంది చాలామంది ఉన్నారు క్లయింట్స్. అయితే వీరికి ఇప్పుడు ఈ యొక్క గురువు మౌఢ్యం అయిపోయిన తర్వాత మంచి రిజల్ట్ ఉంది.
కనుక కర్కాటక రాశి వారికి ఫస్ట్ విషయం ఏమిటి అంటే హెల్త్ ఇష్యూస్ విపరీతంగా ఉన్నవి. 22 ఆగస్టు నుండి ఈ రోజు వరకు భార్య భర్తలలో కలహాలు, కోర్టు కేసుల దాకా వెళ్ళినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నట్టయితే ఈ 11లో గురువు వీరికి కోర్టు కేసులో ఈ 6 నెలలు ఏది మన కౌన్సిలింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇందులో మార్పు ఈ గురువు వచ్చాడు కనుక మారి మళ్ళా కలిసి ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. డివార్స్ దాకా వెళ్ళినటువంటి వారు కూడా కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉంది. పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసేటువంటి వారికి అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నవి. కేవలం ఇక్కడ గురుగ్రహము మీకు ఉద్యోగరీత్యా, అదేవిధంగా వ్యాపార రీత్యా, వివాహరీత్యా ఇంత మట్టుకే రిజల్ట్ ఇస్తున్నాడు. శని మూలకంగా ఒక ఆందోళన, అదేవిధంగా ఆకస్మిక ప్రయాణాలు, మానసిక బాధ. 8 అంటేనే ఆయుష్ స్థానం. ఇక్కడ ఆయుష్ స్థానం అంటే ఒక శరీరమే కాదు, మానసికంగా కూడా ఒక క్షోభ ఉంటుంది. అయ్యో నా కూతురు ఎంతో ఇష్టపడి వివాహం జరిపించానే, ఎంతో ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నానే, వీరు గొడవలు అవుతున్నా. ఇందాక రాంగా కూడా చాట్లో ఒకటి ఇదే మిథున రాశి వారిది ఎక్కడ మన రాజమండ్రి దగ్గర అన్నట్టు 2022లో వివాహం జరిగింది. మొదటి అధ్యాయంలో మే లోపు 23లో సంతానం అయింది. ఇప్పటి వరకు వాళ్ళు రాలేదు, వీళ్ళు పోలేదు. విన్నరా? ఎందుకంటే కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నవి కర్కాటక రాశి వారికి. ఇక రావాల్సిన ధనం ఏదైతే ఉందో తప్పకుండా వీరికి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. రావాల్సిన ధనము, వ్యాపారం అద్భుతము. నూతన వ్యాపారం ఎవరైనా మొదలు పెట్టుకోవాలనుకున్నట్టయితే ఖచ్చితంగా ఇది సరైనటువంటి సమయము. నూతన వ్యాపారం విస్తరించుకోవాలి, విస్తరింపజేయాలి అంటే కొన్ని ఇప్పుడు అంటే ఒక చోట ఒక వ్యాపారం ఉంది, అభివృద్ధి అయింది, ఇది మరొక చోటకు విస్తరింపజేయాలి, ఇలా అనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయము. ఇంకా చూసుకున్నట్టయితే అబ్రాడ్ వెళ్ళాలి అనుకునేటువంటి వారికి కూడా మంచి ఫలితం. ఒకవేళ వివాహము జరిపించాలి అనుకుంటే ఖచ్చితంగా మీ యొక్క బర్త్ చార్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. మీ బర్త్ చార్ట్లో ఏదైనా నీచబడిన దశ, ఇప్పుడు కుజుడు కర్కాటకంలో నీచబడతాడు ఉదాహరణకు, అదేవిధంగా శని భగవానుడు మేషంలో నీచబడతాడు. మరి యొక్క శని దశ అంతర్దశలు నడుస్తున్నాయా, కుజుని దశ అంతర్దశలు నడుస్తున్నాయా, ఈ చూసుకుంటే మరి మీది కర్కాటక రాశి, నాకు గురువు 11లో ఉన్నాడు, నాకు ఎలాంటి లాభం లేదంటే ఉండదు. అర్థమైంది కదా? ఆ విధంగా ఒకవేళ గురుదశ మీకు అయిపోయిందా, గురుదశ అయిపోయింది అనుకుంటే కూడా రిజల్ట్ తక్కువ ఉంటుంది. ఇవన్నీ ఉంటుంది. విన్నవరా? అట్లా చూసుకొని ముందుకు వెళ్ళండి వివాహానికి సంబంధించిన విషయంలో. ఎందుకు అంటే 8లో శని అక్కడే ఉన్నాడు తిష్ట వేసుకొని, ఇప్పట్లో తను కదిలేది లేదు కనుక హెల్త్ ఇష్యూస్, శస్త్రచికిత్సకు సంబంధించి మనీ ఖర్చు అవుతుంది. ఇక్కడ మీకా, మీ భార్యకా, మీ అమ్మగారికా, మీ పిల్లలకా, ఎవరికైనా కూడా. కనుక అదొకటి మీరు అర్థం చేసుకోండి. ఇంకా చూసుకున్నట్టయితే కుజుని దృష్టి ఎగ్జాక్ట్లీ మీ యొక్క ఇంటి మీద పడుతున్నది నీచంగా. కనుక ఇంకా సర్జరీస్ ఏమైనా జరిగేటువంటి ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి, కాస్త జాగ్రత్తగా ఉండండి. శని చూపు మీ ఇంటి 2వ స్థానం మీద పడుతున్నది, సింహం మీద. మాట్లాడేటువంటి విషయంలో ఆచితూచి మాట్లాడండి. చంచలమైనటువంటి మనస్తత్వాన్ని విడిచిపెట్టండి, ధ్యానం చేయండి. ప్రతి సోమవారము శంకరునికి ఒక 11 సోమవారాలు కేవలం పాలతో అభిషేకం చేయండి. పంచామృతాలు అవసరం లేదు, కేవలం పాలతో అభిషేకం చేసుకోండి. లాస్ట్ 11వ వారము శంకరునికి రుద్ర అభిషేకం చేసి అన్ని రకాల పండ్ల రసాలతోటి, అటు పిమ్మట సాహిత్య దానము అంటే మనకు తెలుసు కదా, అన్ని బియ్యము, పప్పు, కూరగాయ అవన్నీ ఉంటాయి, అట్లా అవన్నీ బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. మంచి ఫలితం ఉంటుంది. విన్నారా? సో
కర్కాటక రాశి వారికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అని వివరిస్తూనే ఎలాంటి దానాలు చేయాలి అనేది కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు. ఒకసారి తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి, ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ విషయంలో చాలా విషయాలు చెప్పారు. ఒకసారి పాటించి చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గురువుగారిని మీట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రాశితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.